బెంగళూరు రేవ్ పార్టీ ఇష్యూ మాత్రం సస్పెన్స్ థ్రిల్లర్ తలపిస్తోంది. ఎందుకని తను వచ్చి ఒక ప్రెస్ మీట్ కానీ ఒక ప్రెస్ నోట్ కానీ ఎందుకు విడుదల చేయలేదు? దట్స్ స్ట్రైట్ ఆన్సర్ ఐ నీడ్. మీ కస్టడీలో ఉంటే మీ అమ్మాయి ఫోన్ వచ్చి మాట్లాడుతుందా? మీ కస్టడీలో ఉంటే ఫోటో రిలీజ్ చేయండి. మీ పోలీస్ దగ్గర ఉంటే అంటే కర్ణాటక పోలీసులు అంత దద్దమ్మలా, అంత చేతగాని ఎదవలా, అంత అసమర్థులా. శ్రీకాంత్ కి పాజిటివ్ రాలేదు, జానీ మాస్టర్ కి పాజిటివ్ రాలేదు, శ్యామలాకి పాజిటివ్ రాలేదు, కానీ కేవలం హేమ, ఆశికా రాయలకు మాత్రమే పాజిటివ్స్ వచ్చాయి. ఏ ఆధారం లేకుండా జర్నలిజం అంటే నేను ఖచ్చితంగా బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ జర్నలిజం. ఇప్పుడు దీని మీద ఉన్నప్పుడు త్రిపుర చిట్టిబాబు గారు, హేమ, ఆశికా రాయ్కి why can't you come forward and why can't you attend to the police inquiry? Even now డ్రగ్స్ పట్టుకున్నాను, హూ ఆర్ దే, ఎవరు జేబులో పట్టుకున్నారు అడగండి, ఆ మోడల్స్ ఎవరు పేర్లు అడగండి. వై డోంట్ యు ఆస్క్ దోస్ క్వశ్చన్స్? ఇక్కడ నుంచి కొంతమంది పెద్దలంతా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు కదా, వాళ్ళంతా టాలీవుడ్ పెద్దలు కాదా? ఇప్పుడు జరగబోయేటువంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళు పెద్దరికాన్ని తీసుకోవడానికి సిద్ధంగా లేరా? ఐదుగురు వెళ్ళింది వాళ్ళ పెద్ద సినిమాల కోసం వెళ్ళారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ కోసం మాట్లాడలేదా? మీకు సమంతకి మధ్యలో కోల్డ్ వార్ జరిగిందా? తెలుగులో వెంట్రుకల గురించి ఏదో కామెంట్ చేసింది. నేను చెప్పాను, నా ఒంట్లో చాలా చోట్ల వెంట్రుకలు. రోజులు గడుస్తున్న కొద్దీ ఎంత సెన్సేషనల్ ఇష్యూ అయినా కూడా డైల్యూట్ అవుతూ వస్తుంది. కానీ బెంగళూరు రేవ్ పార్టీ ఇష్యూ మాత్రం సస్పెన్స్ థ్రిల్లర్ తలపిస్తోంది. హేమ తొలుత లేదని, తర్వాత ఉందని, ఆమెకు పాజిటివ్ అని, ఇప్పుడు నోటీసులు ఇచ్చిన తర్వాత అనారోగ్య కారణాలు చూపుతూ ఆమె విచారణకు గైర్హాజరైనటువంటి నేపథ్యంలో హేమను కొంతమంది ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, హేమను అదే కొంతమంది ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అసలు బెంగళూరు రేవ్ పార్టీ వెనుక ఏం జరిగింది, టాలీవుడ్లో ఏం జరుగుతుంది అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా చర్చిద్దాం. ప్రముఖ టాలీవుడ్ దర్శక నిర్మాత శ్రీపురనేని చిట్టిబాబు గారితో ఇప్పుడు హాట్ సీట్ విత్ విజయ్ సాధు. చిట్టిబాబు గారు నమస్తే. నమస్తే. వెల్కమ్ టు డైల్ న్యూస్ సార్. థ్యాంక్ యూ. హేమ తప్పు చేసింది, ఇదొక వాదన. హేమ తప్పు చేయలేదు, ఇదొక వాదన. మీరు రెండో వైపున నిలబడ్డారు. ఎందుకు హేమని అంతగా సపోర్ట్ చేస్తున్నారు మీరు? నేను హేమ అని కాదు, హేమని ప్రత్యేకంగా సపోర్ట్ చేయడం కాదు. నేను అక్కడ నేపథ్యం వేరే. నేను ఎందుకు మనం ఆధారాలు లేకుండా మన వాళ్ళ మీద మనం ఎందుకు రాళ్ళు వేయాలి? ఓకే, ఆధారం లేదు. ఆ అమ్మాయి అక్కడ, ఈ అమ్మాయే కాకుండా 4-5 మోడల్స్ ఉన్నారు, వాళ్ళ పేర్లు బయటికి రాలా. అక్కడ క్రికెట్ బెట్టింగ్ జరుగుతుంది, వాళ్ళ పేర్లు బయటికి రాలా. అక్కడ డ్రగ్స్ కోసం మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, డ్రగ్స్కి వచ్చాము. డ్రగ్స్ సప్లై చేసిన వాడి వివరాలు ఏమన్నా ఆచూకీ చెప్పారా? చెప్పాలా. అక్కడ డ్రగ్స్ పట్టుకున్నామన్నారు, ఎవరి దగ్గర పట్టుకున్నారు, ఎవరి జేబులోంచి పట్టుకున్నారు, ఎవరి సూట్ కేసులో పట్టుకున్నారు, వాళ్ళ పేర్లు బయటకు వచ్చినాయి రాలా. అక్కడికి 60 మందిలో ఎవరు పేర్లు, వాళ్ళు కన్నడీగులు కాపాడుకుంటున్నారు. ఆ 5 అమ్మాయిల పేర్లు మోడల్స్ ఎందుకు పేరు రాలా, ఎందుకు బయటికి రావట్లా? అది క్రికెట్ బెట్టింగ్, చీర్ గర్ల్స్, ఆ గ్రూప్ అంతా. సో వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటున్నారు. విషయం తేలేదాకా ఈ లోపల బురద ఇటు దోసేస్తే, ఈ బురద ఇక్కడ మన తెలుగు వాళ్ళు దొరికితే చాలుగా సునకానందం మన మీద మనం రాళ్ళు వేసుకుని ఆనందించేవాళ్ళు తెలుగు వాళ్ళు. ఫస్ట్ తమిళోడు వాళ్ళ మీద వాళ్ళు రాళ్ళు వేసుకుంటానికి ఆలోచించరు, చివరిదాకా వాళ్ళు సమర్థించుకుంటారు. తప్పు జరిగితే అప్పుడు ఒప్పుకుంటారు. తప్పితే కన్నడ పోడు కానీ, మలయాళ పోడు కానీ, తమిళోడు కానీ, గుజరాతీవుడు కానీ ఎవడైనా వాళ్ళు కాపాడుకుంటారు. అవసరం వచ్చే ఫైనల్ అయినప్పుడే ఇలాగ ఎదుగో తోక అంటే ఇదిగో పులి అని ట్రోలింగ్ చేయటం మన తెలుగు వాడుకున్న దౌర్భాగ్యం. అందుకని 12 ఏళ్ల వయసులో రాశాను నేను, తెలుగు వాణ్ణిరా అనే వెలుగు వాణ్ణిరా, ఉప్పులాగా చంద్ర నిప్పులాగా రగులు వాణ్ణిరా, సముద్రంలో విశ్లేషణ ఒక సమాజాన్ని సృష్టించగలిగిన సమర్థునిరా, కానీ 1000 ఏళ్ల దాస్యం వల్ల భ్రష్టునిరా, పైవాడి కాలులాగు కిందివాడి నెత్తిరెక్కు, దౌర్భాగ్యం నా సౌభాగ్యంరా. దాహం వేస్తే పానీ అంటాను, వాటర్ అంటాను, కానీ మంచినీళ్ళు మాత్రం అడగను రా, తెలుగువాణ్ణి రానే వెలుగువాణ్ణి రా, 1000 ఏళ్ల దాస్యం వల్ల భ్రష్టుడిని అని చెప్పారు. ఇది మన దాస్య బుద్ధి, ఇది తెలుగువాడి దాస్య బుద్ధి. మన మీద మనం బురద వేసుకుని సునకానందం పొందే బుద్ధి మనది. ఆధారాలు చెప్పారా? అమ్మాయి పోలీసు వాళ్ళు ఏమన్నా ఆధారాలు రిలీజ్ చేస్తారా? ఇదిగో మేము బ్లడ్ టెస్ట్ చేసాం, బ్లడ్ శాంపుల్. చాలా వ్యాలిడ్ పాయింట్స్ రేస్ చేశారు చిట్టిబాబు గారు. లెట్స్ డిస్కస్ వన్ బై వన్.
ఎస్, తెలుగు వాళ్ళ దాస్యం గురించి, తెలుగు వాళ్ళలో ఉన్నటువంటి ఆ సునకానందం గురించి డీటెయిల్ డిస్కస్ చేశారు. దానికన్నా ముందు మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుంటే ఫస్ట్ లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ ద హేమా వైపే రాజకీయం తిరిగింది, హేమా చుట్టూనే రాజకీయం తిరుగుతుంది అని అనుకుంటే, నేను అసలు పార్టీలో లేను అని చెప్పినటువంటి హేమ ఫామ్ హౌస్లో ఉన్నానంటూ ఒక వీడియో రిలీజ్ చేసింది. ఎగ్జాక్ట్లీ. సెకండ్ థింగ్, మరి ఆమె పార్టీలో లేకపోతే, ఆమె డ్రగ్స్ తీసుకోకపోతే ఆమెకు పాజిటివ్గా ఎందుకు తెలియనట్లు? ఓకే, దీనికి మీరు ఆధారం లేదు అంటున్నారు. ఒకవేళ గనక ఆమె పాజిటివ్ కాకపోతే బెంగళూరు సిసిబి వాళ్ళు ఇచ్చినటువంటి విచారణకు తప్పు చేయనప్పుడు హాజరు కావచ్చు కదా, ఎందుకు భయం ఏంటి? భయపడి కాదు, వాళ్ళు నోటీసులు ఇచ్చిందే, అది కూడా ఇంతవరకు అఫీషియల్గా లేదు. మీరు ఇక్కడ ట్రోల్ అవుతుంది తప్పితే అమ్మాయి నోటీసులు ఇచ్చిందని ఎవరన్నా చూసారా? నోటీసు బెంగళూరు పోలీస్ కమిషనర్ ప్రెస్ మీట్ పెట్టి కొల్లా కృష్ణవేణి అనేటువంటి తన ఒరిజినల్ నేమ్ ని దాచి హేమ తను బెంగళూరు పార్టీకి అటెండ్ అయ్యింది అని చెప్తాడు ఆ కృష్ణ. నేను అంటున్నాను ఆ హేమ ఈ హేమ కాదు, ఆ 5 మోడల్స్ ఉన్నారు అక్కడ, ఆ మోడల్స్లో హేమ అని ఉంది. ఓకే, ఆ హేమ ఉంది. ఆ హేమాని కాపాడటానికి, వాళ్ళ కన్నడీగుల మోడల్స్ని కాపాడుకోవటానికి, ఆ కన్నడీగ మోడల్స్ వచ్చిన వాళ్ళకి క్రికెట్ బెట్టింగ్ చీర్ గర్ల్స్, ఆ గ్యాంగ్ మనుషులు, వాళ్ళని కాపాడుకోవటానికి బెంగళూరు చాలా శుద్ధపూస, బెంగళూరులో ఇలాంటి లేవు, బయట రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ చేస్తున్నారు, మా పరువు తీస్తున్నారు, మా అపకీర్తిస్తున్నారు అనే ఒక నేపథ్యం క్రియేట్ చేయడానికి జరుగుతుంది అంటున్నా. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, ఆ అమ్మాయి వీడియో రిలీజ్ చేసింది, మా కస్టడీలో ఉన్నారని రూమర్స్ చేశారు. వాళ్ళు అనలేదు కానీ ఇక్కడ మన రూమర్స్ చేశారు. అంటే కర్ణాటక పోలీసులు అంత దద్దమ్మల, అంత చేతగాని వెదవల, అంత అసమర్థుల? మీరు మొదటి నుంచి పోలీసులను ఉద్దేశిస్తూ మాట్లాడారు. ఎందుకంటాను చెప్పండి, కస్టడీలో కేజ్రీవాల్ అంత చీఫ్ మినిస్టర్ని అరెస్ట్ చేస్తేనే కేజ్రీవాల్కి ఫోన్ ఇవ్వాల, ఫోన్ మాట్లాడంటే ఇవ్వాల, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అది ఇవ్వాల, అరెస్ట్ చేస్తే ఫోన్ ఇవ్వాల. ఇక్కడ మీ కస్టడీలో ఉంటే మీ అమ్మాయి ఫోన్ వచ్చి మాట్లాడుతుందా? మీ కస్టడీలో ఉంటే ఫోటో రిలీజ్ చేయండి. మీ పోలీస్ దగ్గర ఉంటే, కస్టడీ అంటే ఏంటి? కస్టడీ అంటే ఆటోమేటిక్గా ఆడ పోలీసుల మధ్య ఉంటుంది, లేదు ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ రూమ్లో ఉంటుంది, లేకపోతే పోలీస్ స్టేషన్లో ఉంటుంది. ఆ ఫోటోలు అమ్మాయి ఆ కస్టడీలో ఉందని అంటారు. కస్టడీలో ఉందంటే అమ్మాయి బయటకు వచ్చి వీడియో ఎలా చేస్తుంది? బయటికి రాలేదు, అమ్మాయి ఫామ్ హౌస్లోనే ఉంది. ఎలా వస్తుంది? ఎలా వీడియో చేస్తుంది? బిర్యానీ చేస్తుంది, ఎట్లా చేస్తుంది? అవన్నీ పాత వీడియోలు. అసలు మీ కస్టడీలో ఉందని మీరు అబద్ధం ఎందుకు చెప్తున్నారని, కస్టడీలో ఉందని అన్నారని మీరు ట్రోల్ చేసేస్తున్నారు. కస్టడీలో ఉంటే బయట ఎలా చేస్తుంది? పాత ఏమనుకోతే కస్టడీలో ఉంటే మీరు ఎలా బయటకు ఫోన్ ఇచ్చారు, ఎలా ఇచ్చారు ఆవిడకి చేయటానికి? సో ఆల్ దీస్ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్, కన్ఫ్యూషన్ క్వశ్చన్స్. ప్లస్ ఒక్క డ్రగ్స్ అన్నారు, డ్రగ్స్ సప్లై చేసేవాడు ఫస్ట్ దోషి. ఈ విషయాల్లో ఫస్ట్ దోషి సప్లై చేసేవాడు పెడ్లర్. వాడు ఎవడో వాడు ఆచూకీ ఏమన్నా చెప్పారా? స్టాక్ సెకండ్ దోషి ఎవడంటే స్టాక్ హోల్డ్ చేసినవాడు. స్టాక్ పట్టుకున్నామన్నారు, ఆ పట్టుకుంది ఎవడు హోల్డ్ ఎవరి దగ్గర పట్టుకున్నారు? అవి బయటకు వచ్చినాయా? రాలా. ఆల్ దీస్ థింగ్స్ యు ఆర్ ట్రయింగ్ టు సేవ్ సంబడి, ఫర్ దట్ సేక్ you are throwing the dust on somebody. Exactly, I agree with you. Whatever the points that you have raised, the truth has to come as early as possible. Yes. But before that, నేను ఇందాక చెప్పినట్లుగానే మనం డీటెయిల్గా డిస్కస్ చేయాలి. నేను మళ్ళీ అదే స్ట్రైట్ ఆన్సర్ అడుగుతున్నాను. హేమ తప్పు చేయకపోతే ఇన్స్టాగ్రామ్లో వీడియో రిలీజ్ చేయటము, లేకపోతే ఆ వీడియోస్ ఈ వీడియోస్ రిలీజ్ చేయటం కాకపోతే, ఎందుకని తను వచ్చి ఒక ప్రెస్ మీట్ కానీ, ఒక ప్రెస్ నోట్ కానీ ఎందుకు విడుదల చేయలేదు? దట్స్ స్ట్రైట్ ఆన్సర్. శ్రీకాంత్ మీద వస్తే శ్రీకాంత్ ఒక వీడియో, ఇది నమ్మద్దు, ఇది ఫేక్ అని చెప్పారు. ఎగ్జాక్ట్లీ, అంగీకరించారు అందరూ. జానీ మాస్టర్ మీద వస్తే జానీ మాస్టర్ ఇచ్చారు. శ్యామల మీద వస్తే శ్యామల ఇచ్చింది. అవన్నీ నమ్మారు. వాళ్ళెవరిని మీరు ఎందుకు ప్రెస్ మీట్ అడగలేదు? పాజిటివ్ రాలేదు, జానీ మాస్టర్ కి పాజిటివ్ రాలేదు, శ్యామలకి పాజిటివ్ రాలేదు, కానీ కేవలం హేమ, ఆశికా రాయలకు మాత్రమే పాజిటివ్స్ వచ్చాయి. ఇట్ ఈస్ ఎ బ్లఫ్, ఇట్ ఈస్ ఎ రూమర్. ఆ అమ్మాయికి పాజిటివ్ వచ్చిందని బ్లడ్ శాంపుల్స్ ఏమన్నా రిలీజ్ చేశారా పార్టీ పోలీస్ ఆఫీసర్లు? నో, దే హ్యావ్ నాట్ రిలీజ్. వాట్ ది స్టేట్మెంట్ దే హ్యావ్ గివెన్? మేము రాత్రి కొంతమంది వెళ్ళిపోయారు, పొద్దున్న తెల్లదేవరు కొంతమంది, 60-70 మంది మేము మా కస్టడీలో ఉన్నారు. 80 మంది దాకా, 200 మంది మొత్తం పార్టిసిపేట్ చేశారు. అందుట్లో 80 మంది దాకా అందరినీ, అందుట్లో అతను ఇంగ్లీష్లో చెప్పింది, అమాంగ్ దోస్ దేర్ ఆర్ డ్రగ్స్ తీసుకున్నట్టు వీ సస్పెక్ట్. అది అప్పుడు ప్రెస్ మీట్ రోజు నార్కోటిక్ టెస్టులు జరిగినటువంటి తర్వాత
బెంగళూరు రేవ్ పార్టీలో 100కు పైగా మంది పాల్గొన్నారని చెప్పి భావిస్తూ ఉంటే వాళ్ళకి నార్కో టెస్టులు చేస్తే 86 మందికి పాజిటివ్స్ వచ్చాయి. ఆ 86 మంది పాజిటివ్ లో హేమ, ఆషికా రాయ్ ఇద్దరు. బెంగళూరు సిసిబి ఇది బ్లడ్ టెస్ట్ రిపోర్ట్, పలానా బ్లడ్ టెస్ట్, దే హ్యావ్ నాట్ రిలీజ్ ఎనీథింగ్, దే ఓన్లీ సస్పెక్ట్. We suspect that అనుమానము వేరు, నిందితులు వేరు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా అనుమానిస్తున్నారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుందో మీకు నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే మీకు తెలుసు ఎంత మేరకు వాళ్ళు రిలీజ్ చేస్తారో. బికాస్ అంత మేరకు రిలీజ్ చేస్తారు. ఎందుకు అంటే డ్రగ్స్ విషయంలో శాంపిల్స్ సేకరణ విషయంలో చాలా జాగ్రత్త పడతారు కాబట్టి వాళ్ళు ఎంత మేరకు చెప్తారో అంత మేరకు చెప్తారు. వాళ్ళని కాపాడటానికి, ఎవరిని కాపాడటానికి? డ్రగ్స్ పెడ్లర్ని పట్టుకోలేదు, డ్రగ్స్ మీరు రేజ్ చేసింది వ్యాలిడ్ పాయింట్ నేను ఇందాకే అన్నాను. డ్రగ్ పెడ్లర్స్ ని రిలీజ్ చేయాలి, డ్రగ్ పెడ్లర్స్ యొక్క నేమ్స్ రిలీజ్ చేయాలి, ఎవరు తీసుకొచ్చారు, ఎంతకు తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా చేయాలి. కొన్ని సందర్భాలలో వీళ్లకు ఆ ఆధారాలు దొరకనప్పుడు, వీళ్ళకి ఆ విషయాలు దొరకనప్పుడు ఎవరైతే డ్రగ్స్ తీసుకున్నారో వాళ్ళ ద్వారా ఆధారాలు తీసుకుంటారు. Will you stand on this word? Yes. Will you stand on this word? Yes, exactly. ఇప్పుడు దీని మీద ఉన్నప్పుడు త్రిపురనేని చిట్టిబాబు గారు, హేమ, ఆషికా రాయ్ కి ఇద్దరికి పాజిటివ్స్ వచ్చినప్పుడు why can't you come forward and why can't you attend to the police inquiry? Even now వాళ్ళు రిపోర్ట్ ఇవ్వలేదు, మీరు ఊహిస్తున్నారు. దే హ్యావ్ నాట్ అఫీషియల్లీ రిలీజ్డ్ ఎనీ రిపోర్ట్ సేయింగ్ దట్ హేమ అండ్ వీళ్ళు డ్రగ్స్ తీసుకున్నారు. దే హ్యావ్ నాట్ రిపోర్టెడ్. I'll come to the point. హేమాను మీరు మొదటి నుంచి డిఫెన్స్ చేసుకుంటూ సేఫ్ గార్డ్ లాగా వస్తున్నారు, ఎందుకంటే టాలీవుడ్ కి సంబంధం ఉంది కాబట్టి. విల్ గో విత్ ద లా పాయింట్, విల్ గో విత్ ద లాజిక్ పాయింట్ ఆల్సో. మీరు అన్నట్లుగానే బెంగళూరు సిసిపి కానీ, బెంగళూరు నార్కోటిక్ కానీ హేమా పైన కావాలని బురద జల్లుతూ ఉంటే, హేమాకి పైన, ఆషికా రాయ్ పైన పొరపాటున కూడా బురద వేస్తూ ఉంటే, వై డింట్ దే అప్రోచ్ ద కోర్ట్? పోలీస్ పైన మనకు కోర్టు ఉంటుంది. ఇప్పటి వరక టైం ఉంది. ఎందుకంటే వాళ్ళ ఇప్పుడు అంటే ఇప్పుడు కోర్టులో కేసు వేస్తే మేమేమి హేమా అని అనౌన్స్ చేయలేదే, బ్లడ్ రిపోర్ట్ ఉందని చేయలేదే, వై తీసాను అంటారు. సో లెట్ దెమ్ కమ్ అవుట్ విత్ డీటెయిల్స్, లెట్ ది పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ లెట్ దెమ్ కమ్ విత్ నేమ్స్. ఇంకోటి తెలుసా మీకు, ఈ చట్టంలో డ్రగ్స్లో ఫెడరలర్ ఈజ్ ద విక్టిమ్. బాధితులు. సో బాధితులు ముందు మొన్న తీసుకున్నాం, మనకు శ్రమలో 20 మందిని మన వాళ్ళు అందరినీ టెస్ట్ చేశారు. ఏమైంది కోర్టులో ఏమైంది తేలలేదు, కోర్టు కొట్టేసింది కేసుని. సో వీళ్ళు ఈ ఆఫీసర్స్, ఈ పర్టికులర్లీ దిస్ డ్రగ్ ఇంపాక్ట్ ఆఫీసర్స్, వాట్ దే ఆర్ డూయింగ్ ఇన్ దిస్ కంట్రీ ఐఎమ్ టెలింగ్ యూ. ఎక్కడ పుడుతుంది డ్రగ్స్, ఎక్కడికి ట్రావెల్ చేస్తుంది, ఎట్లా బెంగళూరుకి వస్తుంది, ఎట్లా గోవాకి వెళ్తుంది, ఎట్లా బాంబేకి వెళ్తుంది, ఎట్లా హైదరాబాద్, అక్కడ పుట్టిన కాడ నుంచి ట్రావెలింగ్ వరకు మొత్తం తెలుసు. వై దే కాంట్ కంట్రోల్ ఇట్? బికాస్ ద మాఫియా డ్రగ్ మాఫియా ఈజ్ బిగ్గర్ దాన్ దీర్ పవర్. ఐఎస్ఐఎస్ కూటమికి కానీ, పిఎఫ్ఐ కూటమికి కానీ దీస్ డ్రగ్స్ ఈజ్ ది ఆధారం. డిప్లొమాటిక్ సోర్సెస్ నుంచి దీస్ గ్యాంగ్స్ ఆర్ గెటింగ్ ది డ్రగ్స్. వాళ్ళకి ఆదాయమే ఇదే. సో దీన్ని కంట్రోల్ చేయాలంటే ఒక స్ట్రాంగ్ ఆఫీసర్స్ కావాలి. సో టాలీవుడ్ లో డ్రగ్ మాఫియా లేదు, ఈ స్ట్రాంగ్ ఆఫీసర్స్ కావాలి. స్ట్రాంగ్ ఆఫీసర్స్ ఎందుకు చూసి చూడనట్టు ఏదో ఇలాగూ ఒక పేరున్న వాళ్ళ మీద అలా వేసేసి మేము చేస్తున్నాం, వీఆర్ సీరియస్లీ వర్కింగ్ అని అనిపించుకుంటాం తప్పితే దే ఆర్ నాట్ సీరియస్. వై? బికాస్ వాళ్ళకి రక్షణ లేదు. మామూలు ఎమ్మెల్యేకి ఎవరికో జెడ్ ప్లస్ కేటగిరీ రక్షణ ఇస్తారు, ఆఫీసర్స్కి రక్షణ ఇవ్వట్లేదు. ఆఫీసర్కి అంత రక్షణ లేనప్పుడు వాడు దూకితే వాడి ఫ్యామిలీ లేపేస్తున్నారు. ఫ్యామిలీ లేపేస్తుంది ఈ మాఫియా. గతంలో దావూద్ ఇబ్రహీం బాంబేలో ఏలినప్పుడు ఈ మాఫియా ఉండేది. ఆ తర్వాత అతను పట్టుకుని చోటారాజుని పట్టుకుని అయిపోయినా కొంచెం తగ్గింది. మళ్ళీ ఇది ఐఎస్ఐఎస్ పిఎఫ్ఐ పట్టుకున్నారు. ఈ సంస్థలు టెర్రరిస్ట్ సంస్థలు. వీళ్ళు లేపేస్తారు. అందుకని ఆఫీసర్స్ అలా పైకి చూసినట్టయితే లోతుకి వెళ్ళరు. వాళ్ళు వెళ్ళాలంటే ఆఫీసర్కి జెడ్ ప్లస్ కేటగిరీ ఇచ్చి గవర్నమెంట్ షుడ్ గివ్ గ్యారంటీ, మీ ఫ్యామిలీ మాది బాధ్యత, యూ గో హెడ్ అంటే దేర్ ఆర్ సూపర్ ఆఫీసర్స్ మన దేశంలో. బ్రహ్మాండమైన ఆఫీసర్లు ఉన్నారు, కూకటి వేళతో లేపేయగలరు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమని బలి పశువుని చేశారు అనేటువంటి వాదన కూడా ఉంది. మీరు కూడా దానికి సపోర్ట్ చేస్తున్నట్లుగా ఉంది. అదే మాట మీద ఉంటారా మీరు? అదే మాట. ఆ అమ్మాయి ఇప్పటికీ చెప్తున్న మాట అంటే
ఆ అమ్మాయి తప్పని తేలితే శిక్షించండి, మాలో తీసేయండి, ఏమైనా చేయండి. ఏమీ లేకుండా, ఏ ఆధారాలు లేకుండా, ఏ ఇది లేకుండా ఓ ట్రోల్ చేస్తారు. ఎందుకు ఒకళ్ళ జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తారు? శ్రీకాంత్ నల్ల డ్రెస్ వేసుకుంటే శ్రీకాంత్ అనేసి చేసేసారు. ముందు చేశారా లేదా? తర్వాత అతను స్టేట్మెంట్ ఇచ్చినాక ఆపారు. జానీ మాస్టర్ చేసేసారు. శ్యామల్ నిన్నటిదాకా ఎలక్షన్ ఉంది, ఎలక్షన్ తిరిగిన ఆ పిల్ల మీద చేసేస్తారు. నిన్న ఎవడో ఫోటో పెట్టాడు, ఈఎంఐను నేహారిక, నాగబాబు గారి కూతురు. మీరు చెప్పినట్లుగా ఎంత బుద్ధిహీనత కాదా ఇది? బుద్ధిహీనత. ఏ ఆధారం లేకుండా జర్నలిజం అంటే నేను ఖచ్చితంగా బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ జర్నలిజం. ఆధారాలతో మీరు ఏమైనా చేయండి. యూ గట్ ఇన్వెస్టిగేషన్, మీరు ఆధారాలు చేయండి, అడగాల్సిన ప్రశ్నలు అడగండి. హేమ అని రోజు ఆస్క్ దట్ ఆఫీసర్, వేర్ ఈస్ ది పెడలర్, వాట్ ఈస్ ద డీటెయిల్స్ ఆఫ్ ది పెడలర్, ఆస్క్ ది ఆఫీసర్, డ్రగ్స్ పట్టుకున్నాను, హూ ఆర్ దే, ఎవరు జేబులో పట్టుకున్నారు అడగండి, ఆ మోడల్స్ ఎవరు పేర్లు అడగండి. వై డోంట్ యు ఆస్క్ దోస్ క్వశ్చన్స్? డెఫినెట్లీ నేను మిమ్మల్ని ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. నిరాధారమైనటువంటి ఆరోపణ లేకుండా హేమను మాత్రమే కాకుండా ఎవరిని ట్రోల్ చేయకూడదు, ఎవరి మీద బట్టగాల్చి మీద వేయకూడదు. డెఫినెట్లీ యాజ్ అ బీయింగ్ యాజ్ అ రెస్పాన్సిబుల్ జర్నలిస్ట్ గా ఒక మీడియాలో ఉన్నందుకు ఐ స్ట్రాంగ్లీ కండెమ్ దోస్ ట్రోలింగ్ అండ్ ఐ బై ద సేమ్ వే ఐ స్ట్రాంగ్లీ స్టాండ్ బై ద విక్టిమ్స్. కానీ ఇక్కడ హేమ మీద వస్తున్నటువంటి ఆరోపణలు ఒక మీడియా చేస్తున్నట్లుగానో లేకపోతే ఇంకేదో కాదు. బెంగళూరు పోలీసెస్ ఆర్ డూయింగ్ దట్. ఒకవేళ అవంతా నిరాధారమైన ఆరోపణలు అయితే, పాజిటివ్ రిపోర్ట్ వచ్చినటువంటి రిపోర్ట్ కూడా తప్పు అయితే, why can't you come to the before to the press and why can't you take the help of Hollywood? సమయం ఉంటుంది, ప్రెస్ దగ్గరికి వచ్చే టైం ఉంటుంది. మీరు కానీ నా పేరు చెప్తే సూసైడ్ చేసుకుంటాను, నాకు సమయం వచ్చినప్పుడు మీ అందరి పని చెప్తాను, మీడియా సంగతి పోలీసుల సంగతి చెప్తానని చెప్పి హేమ వార్నింగ్లు ఇవ్వడం అనేటువంటిది. Do you still support Hema? Still support unless it is proved. డోంట్ బ్లేమ్. అనుమానితురాలు వేరు, నిందితురాలు వేరు. షీ ఈజ్ అనుమానితురాలు. డోంట్ మేక్ హర్ ఎ నిందితురాలు until she prove guilty. She is an innocent. No doubt. అది everyone is equal before law. ఇదే చట్టాన్ని తీసుకొని ఇదిగో ఈ మీడియా నా జీవితాన్ని నాశనం చేస్తోంది, లేకపోతే హేమ జీవితానిపైన ఈ మీడియా ఇంత బురద జల్లుతోందని చెప్పి మా ఒక అఫీషియల్ స్టేట్మెంట్ రిలీజ్ చేసి పక్కన పెడితే సరిపోతుందా? అది మీరు కోరుకున్నట్టు ప్రెస్ మీట్ పెట్టడం అనేది మీరు కోరుకున్నట్టు కాదు. సమయాన్ని బట్టి అక్కడ వచ్చే దీన్ని బట్టి ప్రెస్ మీట్ పెడుతుంది. హేమ భయస్తురాలు కాదు. హేమ నాకు బాగా తెలుసు, నా సీరియల్ నా దాంట్లో చేసింది. ఆమె పిల్ల భయస్తురాలు కాదు, భయపడే పిల్ల కాదు, ధైర్యంగా నిలబడే పిల్ల. ఆ ధైర్యంగా నిలబడే తప్పు చేస్తే ధైర్యంగా యాక్షన్ వెళ్తుంది. 100% అమ్మాయి తప్పు చేయలేదు అనేది నా నమ్మకం. ఎందుకంటే అవసరం లేదు. 2 లక్షల ఎంట్రీ ఫీజు కట్టి వెళ్ళాల్సిన కర్మ అమ్మాయికి లేదు. షీఈ్ ఎ సెలబ్రిటీ. నువ్వు ఫంక్షన్కి వస్తే నీకు ఈ గిఫ్ట్ ఇస్తావు, ఆ చీర ఇస్తావు, ఆ నాగేస్తావు, రామ్మా అని అడిగే స్టేజ్లో ఉంది. డబ్బులు ఇచ్చుకుని ఒక ఫంక్షన్కి వెళ్ళాల్సిన స్టేజ్లో షీఈ్ ఎ సెలబ్రిటీ ఆ స్టేజ్లో లేదు. డబ్బులు ఇచ్చి ఒక ఫంక్షన్కి వెళ్ళాలి. ఫంక్షన్ చేసుకునేవాళ్ళు నువ్వు రామ్మా వస్తే మాకు కొంచెం అందంగా ఉంటుంది, గ్లామర్గా ఉంటుంది, రామ్మా అని డబ్బులు ఇచ్చి తీసుకెళ్తారు. ఒక ప్రారంభోత్సవానికి వెళ్ళినా, ఇంకో ఫంక్షన్కి వెళ్ళినా దే ఆర్ పెయిడ్. అంత స్టేటస్లో, సెలబ్రిటీ స్టేటస్లో ఉన్నారు. ఆ అమ్మాయి 2 లక్షలు కట్టుకుని వెళ్తుందా? వెళ్ళాల్సిన అవసరం అమ్మాయికి ఏముంది? వాళ్ళు కావాలంటే అమ్మాయి కట్టుకొని వెళ్ళదు. సో ఆల్ దిస్ లాజిక్స్ అవన్నీ ఉన్నాయి. ఇన్ని ఉండగా రేపు ఒకవేళ హేమ గిల్టీగా ప్రూవ్ అయితే, హేమతో పాటు మరికొందరు గనక గిల్టీగా ప్రూవ్ అయ్యి హేమ డ్రగ్స్ తీసుకుంది, హేమ తప్పు చేసింది అని చెప్పి న్యాయస్థానంలో గనక రుజువు అయితే చిట్టిబాబు గారు ఎలా ఉంటుంది టాలీవుడ్ పరిస్థితి? ఎలా ఉంటుంది? ఇలాగే మనం గతంలో మన డైరెక్టర్లని వాళ్ళని అందరినీ చేసినప్పుడు ఇలాగే మాట్లాడుకున్నాం. తప్పు చేరితే ఏమొద్దు, వాళ్ళు చేశారా, చేసి వాళ్ళు ఇలాగే లీకులు చేశారు. అప్పుడు కూడా ఆయన దొరికాడు, డైరెక్టర్ దొరికాడు, ఇంకో ఆర్టిస్ట్ దొరికాడు. కోర్టులో ఏమైంది? గోల్డ్ పీకారు, ఐ పీకారు, వెంట్రుకలు అన్నారు, వెంట్రుకలు లాగాలన్నారు, అన్నీ చేశారు, హడావిడి చేశారు కదా. ఈ హడావిడి అంతా చేశారు. ఫైనల్ కోర్టుకు వెళ్తే ఏమీ లేదు, కొట్టేశారు కోర్టు. అంటే వీళ్ళు మొదటి నుంచి కూడా ఈ డ్రగ్ మాఫియాని అరికట్టడం అనే యాక్షన్లో 6 నెలలకు ఒకసారి ఎదుగు షారూఖ్ ఖాన్ కొడుకు ఏమైంది? షారూఖ్ ఖాన్ కొడుకులు పట్టుకున్నారు. ఏమైంది కోర్టులో? ఆయన పెడలరు కాదు, యూజరు కాదు, కేసు కొట్టేశారు. సో వీళ్ళు 6 నెలలకు ఒకసారి ఈ గ్యాంగు, దీస్ ఆఫీసర్స్ వాళ్ళు పని చేస్తున్నామని ప్రజలకు చెప్పడం కోసం, వాళ్ళు ఎఫెక్టివ్గా ఉన్నామని చెప్పడం కోసం ఇలాంటిది ఏదో చేసి, ఇలాంటి సెలబ్రిటీల్లో 4 పేర్లు అయితే వాళ్ళు న్యూస్లోకి వస్తుంది. ఇంకెవరినో పట్టుకుంటే ఏ ఇండస్ట్రీస్ కొడుకుని ఎవడో తెలిసి 70 మంది ఉన్నారు. ఆ 70 మందిలో ఎవడన్నా తెలుసా మీకు? ఎవడు తెలియదు.
ఐదుగురు మోడల్స్ ఉన్నారు, ఎవరైనా తెలుసు తెలియదు. సో ఈ అన్నోన్ కాకుండా సెలబ్రిటీగా ఉన్న వాళ్ళ పేర్లు లాగితే పట్టుకున్నారు, వీళ్ళు పనిచేస్తున్నారని. సినిమా ఫీల్డ్లోకి వచ్చేవాళ్ళు ఎవరు కూడా డ్రగ్స్ కోసం, తాగుడు కోసం, సిగరెట్ల కోసం రారు నాయన. సినిమా ఫీల్డ్కి వచ్చేవాడు అనేక కళలతో వస్తాడు. ఒక డైరెక్టర్ కావాలి, ఒకటి హీరో కావాలి, ఒకటి సంగీత దర్శకుడు కావాలి, ఒకటి రచయిత కావాలి, అనేక కళలతో వస్తాడు. నూటికి ఒకడు కూడా పడి, ఎందుకంటే ఆ కళల కోసం అన్నం తిండి నిద్రాహారాలు మనం కూడా ఆ కళలు ప్రసారం చేసుకోవడానికి వాళ్ళు పాటుపడతారు తప్పితే ఈ డ్రగ్స్ కోసం వెళ్ళేది ఎవడో ఒకడో 1% అల్పులు. ఎందుకంటే వీళ్ళకి గత గుణపాఠాలు ఉన్నాయి. ఒక హరనాథ్ లాంటి అందగాడు తాగుడుకు అలవాటు ఎలా అయిపోయాడు, ఒక మాత్రమైన కమెడియన్ రాజబాబు లాంటి మళ్ళీ కమెడియన్ మనం చూడలేదు, అలాంటి రాజబాబు మందుకు బాధ్యత అయ్యాడు. మహానటి సావిత్రి ఏమైపోయింది, ప్రజలకి ఇప్పుడు వచ్చిన ఈ జనరేషన్కి అంతా వాళ్ళకు గుణపాఠం, వాళ్ళకు ఆదర్శం. కనుక దీనికోసం రాదు సినిమా ఫీల్డ్కి, ఇక్కడ కోసం రారు. ఈ సినిమా ఫీల్డ్కి రావటం అనేది వేరే యాంగిల్లో, వేరే కళలతో వస్తారు. తాగటానికి ఈ సినిమా ఫీల్డ్ కన్నా బయట బ్రహ్మాండంగా దొరుకుతాయి. మీరు పబ్కి వెళ్ళండి, ఈ సాయంకాలం పబ్కి వెళ్ళి ఒకసారి కెమెరా తీసుకెళ్ళి ఎంతమంది ఉంటారో, సినిమా వాళ్ళు మహా ఉంటే ఒకటిద్దరు ఉంటారు, మిగతా వాళ్ళందరూ రియల్ ఎస్టేట్ వాళ్ళ పిల్లలు, బాగా బలిసిన వాళ్ళ పిల్లలు, రాజకీయ నాయకుల బంధువులు, ఆ బ్యాచ్ ఉంటారు. సినిమా వాడు ఉండడు. ఊరినే సినిమా వాడి మీద రాయి వేసేస్తే అదొక క్రేజ్ అవుద్ది, అదొక మ్యాటర్ స్టోరీ అవుద్ది. అందుకు చేయడం తప్పితే సినిమా వాడి ప్రధాని సినిమా వాడి రాయి వేసేయటమే. హేమ తప్పు చేసిందా, లేకపోతే మరొక ప్రేమ తప్పు చేసిందా, చేయలేదా, దోషులు ఎవరు నిర్దోషులు ఎవరు అనేటువంటిది ఖచ్చితంగా ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నట్టు న్యాయస్థానంలో తేల్చాలి బాబు గారు. కానీ తప్పు చేసిందా లేదా అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టేసి హేమ వీడియో రిలీజ్ చేస్తూ, స్టేట్మెంట్ రిలీజ్ చేస్తూ, ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో అప్లోడ్ చేసి మళ్ళీ డిలీట్ చేస్తూ, విచారణకు పోను, నాకు వైరల్ ఫీవర్ అంటూ ఇంకొక కహానీలు చెప్తూ తప్పు మీద తప్పులు చేస్తోంది అనేటువంటిది చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. వాళ్ళు చెప్తున్నారు. ఆ విశ్లేషణలు నేను చెప్పే మాట అంటే, కేజ్రీవాల్ 9 సార్లు 9 సార్లు నోటీస్ ఇవ్వమంటే 9 సార్లు సాగులు చెప్పారు. అవును. కవిత అనేక సార్లు సాగులు చెప్పింది. అలాగే చాలామంది వాళ్ళు పిలవగానే పరిగెత్తి వెళ్ళాల్సిన నెసిటీ లేదు. యాజ్ పర్ రూల్స్ అండ్ చట్ట ప్రకారం పిలవగానే పరిగెత్తుకుని హుజూర్ అనాల్సిన అవసరం లేదు. దేర్ అలిగేషన్, దేర్ ఈ నోటీస్ ఇంతవరకు అఫీషియల్గా రాలా, నేను కూడా అంటున్నారు వచ్చేసింది, వచ్చినా సరే నోటీస్ వచ్చింది అనుకున్నాను. ఇట్ ఈస్ అలిగేషన్, అలెజ్డ్. అవును, అంటే నాట్ కన్విక్ట్. అలర్ట్ చేశారు కానీ విక్టిమ్గా మాట్లాడితే ఏమి డీటెయిల్స్ వెదర్ షీ హెస్ టేకెన్ సాక్ష్యాలు ఉంటే చూపిస్తారు. అసలు ఈ సిస్టమే వెన్ దే డూ ఇట్, టెస్టులు చేస్తే ముందు రిపోర్ట్ బయట పెట్టాలి. దట్ ఈస్ గతంలో చూసాం. గతంలో మా నాన్న పట్టుకున్నప్పుడు ఆ ఆఫీసర్ రిపోర్ట్స్ అన్ని చూపించాడు. ఇదే టాలీవుడ్కి సంబంధించిన వాళ్ళు పట్టుకున్న లాస్ట్ 1 year నాట్ ఎట్ ఆల్ ఎక్కడా కూడా లేదు. అకున్ సబర్వాల్ ఈ కేసు డీల్ చేసినప్పుడు కేవలం అనుమానంతో భాగంగానే రవితేజ, పూరి జగన్నాథ్, చార్మితో పాటు నవదీప్ విచారణకు వాళ్ళు ఎక్కడ అని చెప్పి కాదు, గోర్లు పీకిని ఇవన్నీ చెప్పారు కదా, అనౌన్స్ చేశారు. గోర్లు తీసుకున్నారని చెప్పారు కదా, ఎన్ని చెప్పారు కదా. మరి ఇప్పుడు ఇక్కడ ఏమి చెప్పట్లేదు ఎందుకు? 60 మందిని టెస్ట్ చేసేవారు, ఏమి చెప్పట్లేదు ఎందుకు? ఏ వివరాలు బయటికి రానివ్వట్లేదు ఎందుకు? దేర్ లైస్ ది కాన్స్పిరసీ, ఎవ్వరు ఊళ్ళో ఏదో ఈ పేర్లు లీక్ చేసి నల్ల డ్రెస్ వేసుకున్నాడు కనుక శ్రీకాంత్ అని లీక్ చేసి, గడ్డ ఉంది కనుక జానీ అని లీక్ చేసి, మీడియా స్పెక్యులేషన్. చెప్పలేదు కదా, మీడియా స్పెక్యులేషన్. పోలీసులు కూడా హేమ పేరు చెప్పాల, అఫీషియల్ గా చెప్పారు. Bangalore Police Commission has officially declared that there is a name on Kolla Krishnaveni alias Hema. హేమ అని చెప్పారు వాళ్ళు. నేను చెప్తున్నాను హేమ అనేది ఆ మోడల్స్లో ఉన్న అమ్మాయి అని చెప్తున్నాను. తెలుసండి, నేను అబద్ధము, నా డౌట్, అది నా అబద్ధం, నా డౌట్. ఆ హేమ అనే అమ్మాయి మీ దగ్గర కూర్చున్న మోడల్స్ 5 మోడల్స్ ఉన్నారు, వాళ్ళ పేర్లు చెప్పండి. అందుట్లో హేమ అని ఉంది. హేమ ఇస్ అ నేషనల్ నేమ్. You came to the point, Chittibab garu. Let's keep a full stop for this doubt or whatever it is. Okay na? బెంగళూరు పోలీసులు దద్దమ్మలు అన్నారు, బెంగళూరు పోలీసులు సన్నాసులు అన్నారు మీరు, లేకపోతే ఇంకేదో అని చెప్పి అన్నారు. కస్టడీలో ఉన్నప్పుడు ఆ అమ్మాయి వీడియో రిలీజ్ చేసిందంటే పోలీసులు దద్దమ్మలు అయితేనే చేయగలరు. ఓకే, రేపు ఒకవేళ గనక హేమ గిల్టీ ప్రూవ్ అయితే దద్దమ్మలు సన్నాసులు ఎవరు అవుతారు? బెంగళూరు పోలీసులు అవుతారా, టాలీవుడ్లో ఉన్నటువంటి పెద్దలు అవుతారా? ప్రూవ్ అయితే చూద్దాం. అయితే కదా, అయితే అనే
ఇఫ్ అండ్ బట్స్. Okay. యు ఆర్ టాకింగ్ అబౌట్ ఇఫ్ అండ్ బట్స్. ఇఫ్ దేర్ ఈస్ అ ఛాన్స్ విల్ యూ టేక్ యువర్ వర్డ్ బ్యాక్? నేను ఇప్పటికీ అమ్మాయిని తప్పు చేస్తే శిక్షించద్దు అంటలేదు. నేను అంటున్నది మొదటి నుంచి కూడా ఆధారాలు లేకుండా మీరే దోషిని చేయొద్దు. అనుమానితురాలు మీరు దోషి చేసేయద్దు. లెట్ ది పోలీస్ డిపార్ట్మెంట్, ద ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ప్రూఫ్ ది లెట్ షో ది ప్రూఫ్. దెన్ మాట్లాడండి. మీరు ఆ ప్రూఫ్ ఉంది ఏమైనా మాట్లాడండి. పరువు తీస్తుంది, తెలుగు ఇండస్ట్రీ ఆడవాళ్ళ పరువు తీస్తుంది, వాట్ ఆల్ నాన్ సెన్స్ యూ వాంట్ టాక్. బట్ ఏ ఆధారం లేకుండా మోసేస్తారు ఎందుకు అమ్మాయిని? మీరు అనుమానితురాలని పోలీసులేమో సస్పెక్ట్ అన్నారు వాళ్ళు. నిందితురాలు సస్పెక్ట్ అనుమానితురాలను మీరు దోషి చేసేస్తారు ఎందుకు? అవును, మీడియా ట్రయల్స్ ఎక్కడ కూడా కరెక్ట్ కాదు. అదే అందుకే అదే మాట్లాడుతున్నారు. అమ్మాయి ప్రూవ్ అయిందా డెఫినెట్గా శిక్ష అనుభవిస్తుంది. అదే నన్ను విష్ణు కూడా చెప్పింది. ఆధారాలు లేకుండా ట్రోల్ చేయదు దయచేసి. ఆధారాలు అయినాక ప్రూవ్ అయితే మా అసోసియేషన్ నుంచి కూడా మేము మెంబర్షిప్ రద్దు చేస్తాం. అది ఏమీ లేకుండా రూమర్స్ మీద, ఈ స్పెక్యులేషన్ మీద వీ కాంట్ టేక్ యాక్షన్. అది చెప్పింది. సో మీరు మాత్రమే కాకుండా టాలీవుడ్లో చాలా మంది బెంగళూరులో ఉన్నటువంటి మోడల్స్ని, లేకపోతే కోలీవుడ్కు చెందినటువంటి కొంతమంది నటీమణులని బెంగళూరు పెద్దలు కాపాడుకుంటున్నారని, ఇదే ఐకమత్యం తమిళనాడులో కూడా ఉంటుందని చెప్పి అడపాదడప చెప్తూ ఉంటారు. నిజమే కదా? నిజం. తమిళనాడు సినీ ఇండస్ట్రీ మొత్తము జల్లికట్టు మీదకి ఒక రోడ్ మీదకి వచ్చింది. కావేరీని జలాల కోసం, సింధు జలాల కోసం ఒక రోడ్ మీదకి వచ్చింది. కోలీవుడ్ కూడా వచ్చింది. సరే, ఇక్కడ ఇదేదన్నా కావచ్చు, కానీ ఏదైనా ఇష్యూ బేస్డ్గా మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఎందుకు టాలీవుడ్ అడపా దడపా మాత్రమే, వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ లాగా మాత్రమే ఏకమవుతుంది? అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ టాలీవుడ్కి ఉండదా? టాలీవుడ్ పెద్దలకు ఉండదా? ఇక్కడ మా తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎవరి మాట ఎవరు పెద్ద దిక్కు. ట్రాఫిక్ సెంటర్లో ట్రాఫిక్ ఆఫీసర్ లేడనుకోండి, ట్రాఫిక్ ఎలా వెళ్తుంది? అట్లాగే వాళ్ళ ఇండస్ట్రీకి గతంలో దాసనారాయణరావు గారు, డిఎస్ రాజు గారు ఒక మహానుభావులు ఒక హెడ్గా ఉండేవారు ఇండస్ట్రీకి. సో వాళ్ళ మాటకి ఇష్టమున్నా లేకపోయినా కట్టుబడేది ఇండస్ట్రీ. వాళ్ళ విలువ, అలాంటి విలువలు వాళ్ళు సాధించుకున్నారు జీవితంలో. ఇవాళ అలాంటి పోలీస్ ఆఫీసర్ లాగా లేడు. ఆ రోజు అందుకని ఎగ్జాంపుల్ ట్రాఫిక్ దగ్గర పోలీస్ ఆఫీసర్ లేడు అనుకోండి, ఎలా ఉంటుంది? ఎవరు పడితే వాడు ఎట్లా పడితే అట్లా వెళ్తాడు. టికెట్ రేట్లు పెంచారు, లేకపోతే థియేటర్లో ఆక్యుపెన్సీ తగ్గించేస్తున్నారు, దీనివల్ల చాలా ఇబ్బంది అవుతుందంటే ఇక్కడ నుంచి కొంతమంది పెద్దలంతా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు కదా, వాళ్ళంతా టాలీవుడ్ పెద్దలు కాదా? ఇప్పుడు జరగబోయేటువంటి సిచ్యువేషన్స్లో వాళ్ళ పెద్దరికాన్ని తీసుకోవడానికి సిద్ధంగా లేరా? టాలీవుడ్ తరపున వెళ్ళారు అనుకునేది మీరు. ఆ ఐదుగురు వెళ్ళింది వాళ్ళ పెద్ద సినిమాల కోసం వెళ్ళారు. చిరంజీవి గారు ఆయన సినిమా కోసం పెద్ద సినిమా, రాజమౌళి, మహేష్ బాబు, దిల్ రాజు, వీళ్ళందరూ మహేష్ బాబు సినిమా పెద్ద సినిమా రిలీజ్లో ఉంది, ప్రభాస్ సినిమా రిలీజ్లో ఉంది, రాజమౌళి సినిమా రిలీజ్లో ఉంది, చంద్రబాబు చిరంజీవి సినిమా. ఈ పెద్ద సినిమాలు వాళ్ళు ఖర్చు పెట్టి తీసేసాం, ఈ రేట్లు తగ్గిస్తే ఏమైపోద్దని ఆ కంగారులో వాళ్ళు తెలుగు చలనచిత్ర పరిశ్రమ కోసం మాట్లాడలేదా? చిన్న సినిమాల గురించి వాళ్ళు మాట్లాడలేదు. చిన్న సినిమాల గురించి ఎవరు మాట్లాడారు? పోసాని కృష్ణమురళి, నారాయణమూర్తి మాట్లాడారు. వీళ్ళ సినిమాల గురించి మాట్లాడారు. బాగా పెద్ద సినిమాలు మేము ఇంత ఖర్చు పెట్టి తీసాం, మా సినిమాలకి బెనిఫిషియల్ వేసుకోకపోతే మేము రికవర్ చేయలేము, రేట్లు తగ్గిస్తే మేము ఏమైపోతాం, వీటి కోసం వెళ్ళారు. అంతే తప్పితే ఇండస్ట్రీ కోసమని టోటల్గా ఇండస్ట్రీ బతకాలంటే ఇవాళ ఉన్న పరిస్థితుల నుంచి మారాలంటే ఇండస్ట్రీ చిన్న సినిమాలు పెరగాలి. చిన్న సినిమాలే ఫుడ్ పెట్టేది. వీళ్ళందరూ కలిసి 20 సినిమాలు సంవత్సరాలు తీసేది. ఈ 20 సినిమాలు 2 లక్షల మందిని బతికించు. మిగతా 170 సినిమాలు ఉన్నాయి చిన్న సినిమాలు. వాడు నష్టపోయినా, వాడు కూలిపోయినా, వాడు చేసే సినిమాలనే వాడే వీళ్ళందరికీ ఇంతమంది కార్మికులను బతికిచ్చేది. సో ఆ సినిమాలు పెరిగే పరిస్థితి కాకుండా రోజు రోజుకి తగ్గిపోయే పరిస్థితి. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? గతంలో థియేటర్ల ప్రాబ్లం. ఇప్పుడు ఆడియన్స్ రావట్లేదు థియేటర్కి. పెద్ద సినిమా తప్పితే, పెద్ద హీరో తప్పితే రావట్లేదు. ఆడియన్స్ని ఎలా రప్పించుకోవాలి? ఈ చర్యలు చేపట్టాలి. ఈ చర్యలు పెద్దలు డిస్కస్ చేయాలి. పెద్దలు అందరూ కూర్చొని డిస్కస్ అంటే ఎవరు హెడ్, ఎవరు నువ్వు పెద్ద నేను పెద్ద, నువ్వు నీ ఇష్టం అలా ఉంది. అందరికీ ఒక పెద్ద అని ఉంటే ఒక ఎంత నడుస్తుంది. ఆ పరిస్థితి లేదు. ముత్తైదులు చాలా మంది ఉన్నారు, కానీ మంగళహారతి పట్టడానికి ఒక్కళ్ళు ఉంటుంది. అదే పరిస్థితి తెలుగు ఇండస్ట్రీలో. అందుకని ఇన్ని సమస్యలు ఉన్నా బతికించుకోవాలి తెలుగు ఇండస్ట్రీ అంటే. దానికి కూర్చుని అసలు మూలం ఎక్కడ నష్టపోతాం? ప్రేక్షకుడు రావట్లా సినిమాకి, ప్రేక్షకులు థియేటర్కి రావట్లా. వాటిని ఎలా పోగొట్టుకున్నాం? మనం చేసిన తప్పులేంటి? ఇష్టం వచ్చిన రేట్లు పెంచాం. ఈ 500 రూపాయలు, 300 రూపాయలు 3 క్లాసులు ఉండే గతంలో బెంచి, చైరు, రిజర్వ్డ్.
3 క్లాసులు ఉండటం వల్ల గతంలో ఏంటంటే ఆ రిజర్వ్డ్ తగ్గినా ఈ ఫిలప్ అయిపోయి కార్మికులే సినిమాలు చూసేది. ఒక రిక్షావాడు రోజు సినిమా చూడాలనుకుంటాడు, ఒక ఆటో డ్రైవర్ రోజు సినిమా చూడాలనుకుంటారు, ఒక కూలీ అమాలీలు రోజు సినిమా పొద్దునే సాయంకాలం కష్టపడే వాళ్ళు సాయంకాలం అలా ఒక పెగ్గేసుకు ఒక 90 ml వేసుకుని సినిమా చూస్తారు. వీళ్ళందరినీ పోగొట్టుకున్నాం. వీడు 300 పెట్టి సినిమా చూసే బదులు 2 పెగ్గులు వేసుకుని ఇంకో పెగ్గు ఎక్కువ వేసుకుని ఇంటికి వెళ్ళి పడుకోవచ్చు అనే పరిస్థితి తీసుకెళ్ళాం. ఇష్టం వచ్చేట్టు పెంచి రేట్లు పెంచేసి వస్తుంది బంగారు బాతు కథలాగా వస్తున్నారు అసలు. ఇప్పుడు వాడు ఎంత డబ్బు పెట్టి నాకు ఎందుకు మీకు ఇచ్చే $300 మీకు ఇచ్చే నెలకి కట్టుకుంటే ఓటీటీలో చూసుకోవచ్చు అనే లెవెల్కి వచ్చేసారు. సో అది పోగొట్టు వాడిని మళ్ళీ ఎలా రప్పించుకోవాలి, వాడిని ఏ పద్ధతిలో రప్పించుకోవాలి, ఏం చెయ్యాలి, ఇవన్నీ చర్చించవలసిన విషయాలు. ఈ కాదు డ్రగ్స్ కాదు, గుడ్డు కాదు, సినిమాను బతికించుకోవాలి. ఇండస్ట్రీ వాళ్ళు బతికి చచ్చిపోతున్న థియేటర్లు మూసేస్తున్నారు. ఎందుకు మూసేస్తున్నారు, ఎందుకు మూయాల్సి వస్తుంది? నో షో అని పెట్టాల్సి వస్తుంది కొన్ని థియేటర్లో. ఒకప్పుడు హౌస్ఫుల్, నో షో అని పెట్టి 10 మంది కూడా సినిమా ఎలా వెళ్ళడు. దీనికి కూడా టాలీవుడ్ దర్శక నిర్మాతలు మొత్తం అంతా చేసుకున్నటువంటి పాపమే కదా. 100% బాధ్యత లేకుండా ఎవరి కాళ్ళు. ఒక సినిమా హిట్ అయితే గతంలో మీకు ఒక చిన్న విషయం చెప్తా. రామారావు గారు అంటే ఎందుకు ఆ రోజు స్వర్ణయుగం అన్నారంటే రామారావు గారు, శోభన్ బాబు గారు, కృష్ణ గారు, నాగేశ్వరరావు గారు వీళ్ళని ఆ యుగాన్ని ఎందుకు స్వర్ణయుగం అన్నారంటే రామారావు గారిని ఒకసారి పుండరీకాక్షి గారు, విశ్వేశ్వరరావు మిగతా వాళ్ళు ఆయన రేటు పెంచమని అడిగారు. ఓకే, ఎందుకు బ్రదర్, ఎందుకు పెంచాలి బ్రదర్, ఏమిటి విషయం అన్నారు. అన్నగారు మొన్న రిలీజ్ అయిన మీ సినిమా బాగా సూపర్ హిట్ అయింది అంటే ఆ సినిమా వదిలేయండి బ్రదర్, వన్స్ ఇన్ బ్లూ మూన్ ప్రతి హీరోకి ఒక సినిమా సూపర్ హిట్ అవుతుంది. దాన్ని బట్టి మనం నిర్ణయించకూడదు. రెగ్యులర్గా మన సినిమా మనది పూజ చేస్తే మన ప్రొడ్యూసర్కి ఎంత బిజినెస్ అవుతుంది, 40 దాకా అవుతుందండి. కానీ ఈ సినిమా 50 దాటింది. ఆ సినిమా వదిలేయండి బ్రదర్, అది వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. అలాంటి సినిమాలు పెట్టుకుని మనం బేస్ చేయకూడదు. రెగ్యులర్గా 40 అవుతుంది అంటున్నారు కదా, మనం తీసుకుంటుంది కరెక్ట్ అన్నాడు. అందరూ ఎస్ బ్రదర్, కాస్ట్లో 10% హీరో అర్హుడు. ఎంత సినిమాకి అవుతుందో దాంట్లో ఆ బడ్జెట్లో 10% హీరో. నేను 4 లక్షలే తీసుకుంటాం వల్ల హీరోయిన్ 1,50,000 తీసుకుంటుంది. ఆర్టిస్టులు క్యారెక్టర్ ఆర్టిస్టులు 50,000 70,000 తీసుకుంటారు. మిగతా అంతా ఖర్చు అంతా 35 లక్షల్లో హీరోకి ప్రొడ్యూసర్కి అయిపోతుంది బ్రదర్. ఒక 5 లక్షలు మిగులుతాయి బ్రదర్. వాడి అదృష్టం వెసులుబాటు ఉంటుంది బ్రదర్. సినిమా సక్సెస్ అయితే వాడు అదృష్టం, వాడు పెళ్ళాం బిడ్డలు అదృష్టం బ్రదర్. తింటాడు, తిన్నవంటి బ్రదర్, ఎక్కడికి పోతాడు, మళ్ళీ మనతోనే కదా సినిమా తీస్తారు కదా బ్రదర్ అన్నాడు. గ్రేట్. అది ఆ మాట కూడా ఎందుకు వచ్చింది, కృష్ణ గారిని రేటు పెంచమని అడిగితే ఓకే కృష్ణ గారిని రేటు పెంచమంటే ఆయన అన్నారు, అయ్యో మనం అలా పెంచుతాం, పెద్ద ఆయన పెంచితే నాగేశ్వరరావు పెంచుతారు, అప్పుడు నేను శోభన్ బాబు పెంచాలి, ఆయన పెంచకుండా నేను ఎలా పెంచాలి, పెంచడం కరెక్ట్ పరస్పర అవగాహన అంత అవగాహన ఉండేది. అప్పుడు కృష్ణ గారు ఆ మాటను బట్టి రామారావు గారి దగ్గరికి వెళ్ళారు. వీళ్ళందరూ వెళ్తే రామారావు గారు ఆ మాట చెప్పారు. కానీ ఈ రోజుల్లో అది లేదుగా. లేదు, అదే చెప్తా. అంటే బాధ్యత, ఎందుకు విషయం చెప్తారు, బాధ్యత సో కాల్డ్ హీరోస్ తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ, హీరోస్ మీద కేవలం రీల్ మీద మాత్రమే కాదు, రియల్ గా కూడా హీరోలుగా ఉండాలి. ఈ వాళ్ళు కూర్చుని మనం మిమ్మల్ని బట్టి ఆడియన్స్ వస్తున్నారు. సో ఆడియన్స్ మిస్ అవ్వకుండా చేసుకోవాల్సింది, ఇండస్ట్రీని బతికించుకోవాల్సింది బాధ్యత డైరెక్టర్ ప్రొడ్యూసర్తో పాటు మీరు తీసుకోవాలి. అది లేదు, నాకేం సంబంధం, నాకేం అవసరం, వాళ్ళు ఏదో తీసేవాడు తీసుకుంటారు, వాళ్ళ లెక్కలు చూసుకుంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు, నాకేం అవసరం అన్నట్టు ఉందో తప్పితే ఇది అన్నట్టు వాళ్ళ తప్పు కూడా అంటలా. నేను వాళ్ళ ఆ నేపథ్యంలో రాలా. దాసరి నారాయణరావు గారు ఆ గతం అంతా ఒక ఇండస్ట్రీ నేపథ్యంలో వచ్చారు. ఇండస్ట్రీ మా ఇండస్ట్రీ, మా ఇండస్ట్రీ, మన ఇండస్ట్రీ, నా స్టార్డము అనుకోలా. కృష్ణ గారిని నెలకు 15 సినిమాలు చేసేవారు సంవత్సరానికి. అడిగారు, నేను ఉండగానే ఒక ప్రొడ్యూసర్ వచ్చి అడిగారు, ఏమిటి కృష్ణ గారు 18 సినిమాలు చేస్తున్నారు నెలకి, మీరు అంత స్ట్రెయిన్ అవుట్ ఎందుకండి, హెల్త్ ఏజ్లో చేస్తున్నారు కాబట్టి. ఆయన ఏమన్నారు తెలుసా అండి, ఎన్ని నేను నా పీరియడ్ బాగున్న సినిమాలు సక్సెస్ అవుతున్నాయి, ఇప్పుడే కదా నెంబర్ ఆఫ్ సినిమాలు చేయాలి, నెంబర్ ఆఫ్ సినిమాలు చేస్తే నెంబర్ ఆఫ్ ప్రొడ్యూసర్లు, నెంబర్ ఆఫ్ టెక్నీషియన్ బతుకుతారు, పచ్చగా ఉంటారు. నేను ఉన్నప్పుడే కదా చేయాలి, ఉన్నప్పుడు నాకు ఉన్న అవకాశం నెంబర్ ఆఫ్ సినిమాలు చేస్తే అనేక ప్రొడక్షన్స్, అనేక మంది బతుకుతారు, బాయిలు ప్రొడక్షన్, లైట్ బాయిలు, కాశ్మీర్ అందరూ బతుకుతారు. ఉన్నప్పుడు చేయక లేనప్పుడు చేస్తారు. ఆ సక్సెస్ని ఇండస్ట్రీకి ఉపయోగించాలి ఇండస్ట్రీ అన్నాడు ఆయన. మళ్ళీ ఇవాళ ఆ మాట అంటున్నారా, 2 సంవత్సరాలు ఆయన కొడుకు కూడా 2 సంవత్సరాలు చేస్తున్నాడు. మళ్ళీ ఆ హెల్దీ ఎన్విరాన్మెంట్ టాలీవుడ్లోకి రావాలి,
అందరూ బాగుండాలి, 24 క్రాఫ్ట్స్ కూడా అంతా హ్యాపీగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాను చిట్టుబాబు గారు. లెట్స్ కన్క్లూడ్ విత్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్కి మీరు అన్ని చోట్ల సమాధానాలు చెప్పారు కానీ నాకు ఎందుకో కరెక్ట్ క్లారిఫికేషన్గా రాలేదనిపించింది కాబట్టే మళ్ళీ అడుగుతున్నాను. మీకు సమంతాకి మధ్యలో కోల్డ్ వార్ జరిగిందా, లేకపోతే ఎక్కడన్నా ఏ వేదిక మీద పడి నువ్వా నేనని చెప్పి అనుకున్నారా? ఏమీ లేదు, ఎప్పుడూ లేదు. నేను ఇన్ జనరల్గా నాకు నచ్చని అట్మాస్ఫియర్ ఏంటంటే, నచ్చక అమ్మాయి వీడియో చేసింది, ఇది హాస్పిటల్లో ఉండి డబ్బింగ్ చెప్తున్నానని, ఇంకోసారి ఒళ్ళు బాగాలేదని కళ్ళమ్మ నీళ్లు తుడుచుకుంటారు, ఇట్లా చేసింది. కరెక్ట్గా ఇవన్నీ ఇప్పుడు సినిమా రిలీజ్ అప్పుడు నేను అది చెప్పాను, ఇది కరెక్ట్ కాదు, నువ్వు సింపతితోటి సినిమాలు ఆడవు, ఓకే నువ్వు సింపతి చూపిస్తూ సింపతికి ఏం చేసే సినిమాలు అంటే ఆడవు, ఇది కరెక్ట్ కాదు, నీ ఆరోగ్యం బాగాలేకపోతే అది నీ పర్సనల్ విషయం, అదేదో పబ్లిక్లోకి తీసుకెళ్ళి సింపతికి గెయిన్ చేశాను, ఇది నాట్ కరెక్ట్ అని నేను ఒక నన్ను అడిగితే అది కూడా మీరు వాంటెడ్గా ఇవ్వలేదు, వాంటెడ్ కావాలా ఇన్ జనరల్గా చెప్పి ఇది కరెక్ట్ కాదు, సింపతితోటి సినిమాలు ఆడవు, ఈ రిలీజ్ ముందు ఏదో నేను బెడ్లో పడుకుని డబ్బింగ్ చెప్తాను ఈ ఫోటోలు రిలీజ్ చేయడం ఇది నాట్ కరెక్ట్. అది సినిమా అయిపోయిన తర్వాత ప్రొడ్యూసర్స్ చెప్పాలి ఎంతో కోఆపరేట్ చేస్తుంది అని చెప్పాలి. కృష్ణ గారు టక్కర్ దొంగ సినిమాలో 104 జ్వరంతో క్రేన్ మీద ఫైట్ చేశాడు, ఆయన చెప్పాలా నాకు మా ఎవరికి. తర్వాత ప్రొడ్యూసరు డైరెక్టర్ చెప్పారు, అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రెస్కి చెప్పారు. కాస్త సెలబ్రిటీ స్టేటస్ ఉన్నటువంటి ఈ రోజుల్లో ఫ్రిడ్జ్ టూరు, బాత్రూమ్ టూర్ చేస్తున్నా కూడా విపరీతమైనటువంటి పబ్లిసిటీ వస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని కూడా ఎన్కాష్ చేసుకోవాలనుకుందేమో, కాస్త పెద్ద మనసు చేసుకుని మీరే వదిలేసి ఉండొచ్చు అనుకుంటే ఆ పబ్లిసిటీ వేరు. ఈ సింపతి ఇది కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం. ఓకే, సింపతితో సినిమాలు ఆడవు, ఈ సింపతి టైప్ ఆఫ్ పబ్లిసిటీ రాంగ్ ట్రాక్ అది, అందుకని ఆ సినిమాలు కానీ సమంతకు ఒక న్యాయం, హేమకు న్యాయం పాటిస్తున్నట్లుగా ఉన్నారు. లేదు సమంతకి నేను సమంతని ఆ విషయం తర్వాత అమ్మాయి నా చెవులో వెంట్రుకల గురించి ఏదో కామెంట్ చేసింది, నేను చెప్పాను నా ఒంట్లో చాలా చోట్ల వెంట్రుకలు ఉన్నాయేమో, దానికి నువ్వు ఏ ట్రీట్మెంట్ కావాలి, ట్రీట్మెంట్ చెప్తారు వెంట్రుక ఏదో, అందుకని నా ఒంట్లో చాలా చోట్ల వెంట్రుకలు ఉన్నాయి. కానీ అది ఫేక్ పోస్ట్, అది ఒక ఫేక్ వైరల్. సమంత హ్యాస్ నాట్ డన్ దట్ కైండ్ ఆఫ్ పోస్ట్ ఫ్రమ్ త్రూ హర్ సోషల్ మీడియా. నేను చాలా కన్ఫర్మ్ చేసుకున్నాను. లేదు, నేను కన్ఫర్మ్ చేశాను, నాతో మాట్లాడారు కదా వాళ్ళ మనుషులు, మాట్లాడారా? నేను ఏం చేస్తే దీన్ని యాక్షన్ తీసుకుంటాను, నా వెంట్రుకల గురించి అంటే పర్సనల్గా దీన్ని చేసినట్టే కదా, బాడీ షేమింగ్ వస్తుంది, సో ఐ విల్ టేక్ యాక్షన్. అందుకని రిమూవ్ చేసింది, రిమూవ్ చేసింది. అది ఫేక్ కాదు, టార్గెట్ చేస్తే పోస్ట్ పెట్టింది, ఫీల్ అయి పెట్టింది. ఆ తర్వాత నేను ఎప్పుడైతే ఈ కౌంటర్ ఇచ్చారో తీసేసింది, తన దీంట్లో లేదు. ఓకే, అది స్పర్ ఆఫ్ మూమెంట్లో ఎమోషన్లో అమ్మాయి చేసి ఉండొచ్చు, కానీ నేను అన్నదాన్ని పాజిటివ్ అర్థం చేసుకోవాలి. నేను అన్నదాన్ని ఏంటంటే సెలబ్రిటీసు ఆడియన్స్ దృష్టిలో వాళ్ళు చాలా అందంగా ఉంటారు, చాలా గొప్పగా ఉంటారు, ఘనంగా ఉంటారు, వాళ్ళు ఇమాజినేషన్లో ఉంటారు. ఆ ఇమాజినేషన్ చెడగొట్టుకోవద్దు. ఆ ఇమాజినేషన్ ఇది రోగిష్ని అయ్యో రోగంతో ఉంది అనే ఇమేజ్లో చూడకూడదు. శోభన్ బాబు గారి విషయంలో చాలా ఖచ్చితంగా ఉన్నారు కదా, ఆయన చేయనన్నాడు కూడా. ఎప్పుడైతే వయసు వచ్చినా ఫాదర్ వేషాలు ఏమంటే హీరో శోభన్ బాబు చూడదాకా నో ఫర్దర్ మార్పొద్దు, నన్ను వేరే రూపంలో నేను చూపిస్తాను, నేను కనపడను అనేది మానేశాడు ఆయన. అది ఎందుకు కరెక్ట్, అది మీకు ఆడియన్స్ ఎందుకు వస్తున్నారు, నేను యాక్ట్ చేస్తే రారు, నువ్వు యాక్ట్ చేస్తే ఎందుకు వస్తున్నారు, వాళ్ళ దృష్టిలో వాళ్ళ ఇమేజ్లో మీరు ఒక చాలా అపూర్వము, చాలా గొప్ప అని ఫీల్ అవుతారు. దాన్ని చెడగొట్టుకోకండి, మేము రోగిష్టోళ్ళం, మాకు సమస్యలు ఉన్నాయి మేము అని చెడగొట్టుకోకండి అని చెప్పాను. అది గుడ్ అడ్వైస్. చెడగొట్టుకోకండి, వాళ్ళ దృష్టిలో మీరు అలాగే ఉండాలి. మీకు ప్రాబ్లం ఉందా ఇంట్లో చేసుకోండి, ట్రీట్మెంట్ చేసుకోండి, ప్రజల దృష్టిలోకి ఇలా వెళ్ళొద్దు. దట్ విల్ స్పాయిల్ వాళ్ళ ఇమేజ్ జరగకూడదు. వాడు సినిమా చూసేటప్పుడు పాపం జ్వరంతో ఉంది, ఒళ్ళు బాగా చేసి చూడు, పర్వాలా ఒళ్ళు బాగాలేకపోయినా ఫేస్ బాగానే ఉంది. కొంతమంది అది మోహన్తుడు అందుకని ముసలి మోహం అయిపోయింది, ప్లేస్ రోగంతో ఎందుకు చేయటం, ఇన్ని కమెంట్లు వస్తాయి. ఎగ్జాక్ట్లీ దిస్ నా ఎక్స్పీరియన్స్లో ఆడియన్స్ ఓన్ చేసుకుంటారు. నా ఎక్స్పీరియన్స్లో చెప్పాను, ఆడియన్స్ ఎలా మిమ్మల్ని, మీరు ఎందుకు స్టార్స్ అవుతారు, మిమ్మల్ని ఎందుకు సెలబ్రిటీస్ అవుతారు, మీ ఆటోగ్రాఫ్ కోసం మీతో సెల్ఫీ కోసం ఎందుకు ప్రజలు పరిగెడతారు, మాకు రారు, మీకు ఎందుకు వస్తారు, వాళ్ళ ఇమేజ్లో యూఆర్ సంథింగ్ డిఫరెంట్. ఎగ్జాక్ట్లీ. కొన్నిసార్లు మంచి చెప్పినా కూడా మీకు సమంతకి వచ్చినటువంటి వివాదం త్వరగా ముగిసిపోయినప్పటికీ కూడా టాలీవుడ్లో పెద్ద దుమారం కలదు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి,
హేమ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, తప్పు చేస్తే పశ్చాత్తాపట్టడంలో తప్పు లేదు. కానీ తప్పు మీద తప్పులు చేస్తూ మిగతా వాళ్ళని బురద జల్లకుండా ఉండటమే కావాలని కోరుకునేది. మీరు కోరుకున్నట్లుగానే మళ్ళీ ఆనాటి ఆ ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం టాలీవుడ్ వచ్చి టాలీవుడ్ లో అందరూ కలిసికట్టుగా ఉండి తెలుగు జాతి గౌరవాన్ని మరింత తీసుకెళ్లాలని తెలుగు ప్రేక్షకులు మొత్తం అంతా నా అదృష్టం ఆ గోల్డెన్ ఎరాలో నేను పనిచేశాను. ఎగ్జాక్ట్లీ మీరు చాలా గర్వంతో గర్వంతో చెప్తున్నాను. ఆ గోల్డెన్ ఎరాలో మహామహులు రైటర్స్ ఏంటి, మ్యూజిక్ డైరెక్టర్స్ ఏంటి, మహామహులు ఇప్పటికీ వాళ్ళ చరిత్రలో మిగిలిపోయిన రైటర్స్ పేరు తీసుకుంటే శ్రీశ్రీ గారు, ఆత్రేయ గారు, త్రిపురనేని మహారథి, కొసరాజు గారు, దాశరథి గారు, ఆరుద్ర గారు, మహామహులు వాళ్ళందరితో పనిచేసే భాగ్యం. కెమెరామెన్లు తీసుకుంటే మార్కస్ బారెట్లే, బాబుబాయ్ మిస్త్రి, రవికాంత్ నగాయిచ్, విఎస్ఆర్ స్వామి, జీకే రాము, ఇలా మహామహులు. డైరెక్టర్లు తీసుకుంటే కమలాకర్ కామేశ్వరరావు గారు, విఠలాచార్య గారు, కేఎస్ఆర్ దాస్ గారు, పిసి రెడ్డి గారు, రాఘవేంద్రరావు గారు, ఇలా మహామహులు. ఒక్కొక్కళ్ళు వాళ్ళ పేర్లు ఇప్పటికీ చిరస్థాయిగా నిలబెట్టుకున్న మనుషులు. ఇలా ప్రతి రంగంలో ఆ రోజుల్లో అంత గొప్పగా అంత ఉండేది. వాళ్ళతోటి పనిచేసాం. శ్రీశ్రీ గారితో కూర్చుని పాట రాయించుకున్నాను. ఆచార్య గారితో కూర్చుని పాట, ఇవన్నీ ఆ గోల్డెన్ ఎరా గొప్పతనం. ఆ అదృష్టం నా అలాంటి వాడికి. ఇప్పుడు ఆ గోల్డెన్ ఎరా మళ్ళీ రావాలి, నా కాలం అయిపోయే లోపు మళ్ళీ అలాంటి గోల్డెన్ ఎరా సినిమా చూడాలని ఉవ్విళ్ళుతూ ఆశిస్తున్నాను. వారసత్వం మాత్రమే కాకుండా అలాంటి విలువలు, ఆరోగ్యకరమైన వాతావరణం టాలీవుడ్లోకి మళ్ళీ రావాలని, మళ్ళీ వచ్చేందుకు మీలాంటి పెద్దలు కృషి చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ బాబు గారు. థ్యాంక్ యూ సో మచ్.